నమస్తే నా పులివెందుల డ్రైవర్స్. మనమైతే మధ్యగిరిలో డీజిల్ పట్టుకొని అయితే కన్నా మనం వీర్రాజపేటకి అయితే బయలుదేరుతున్నాం. వీర్రాజపేట అనగానే పెద్ద ఫారెస్ట్ అని అందరికీ తెలుసు అన్న. ఆ ఫారెస్ట్లో అయితే కన్నా ఎన్నో జంతువులు, రకరకాల పక్షులు ఇవన్నీ అయితే కన్నా చాలా అయితే కన్నా ఉంటాయి. ఏమంటే కాస్త మీరు పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా జంతువులు అనేవి వస్తాయి. మొత్తానికి అయితే కన్నా మనమైతే మైసూర్ టోల్గేట్, శ్రీరంగపట్నం టోల్గేట్ అయితే కన్నా మనమైతే రీచ్ అయినామన్నా. ఈ టోల్గేట్లో అయితే కన్నా దొమ్మలు పగిలేలాగా ఛార్జ్ చేస్తా అంటారు. ఇక్కడైతే కన్నా సరైన ఇది లేదన్నమాట. మొత్తానికి అయితే కన్నా మనమైతే కన్నా మైసూర్ సర్కిల్లో అయితే కానీ ఉన్నామన్నా. మైసూర్ సర్కిల్లో అయితే కన్నా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇక్కడైతే కన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి లారీ డ్రైవర్స్. ఇప్పుడైతే కన్నా మనమైతే కన్నా ఫారెస్ట్లోకి అయితే కన్నా ఎంటర్ అయినామన్నా. ఇక్కడైతే కన్నా మనమైతే కన్నా ఒక టోకెన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేసి వాళ్ళైతే కన్నా మనకైతే టోకెన్ ఇస్తారు. ఎందుకంటే కన్నా ఈ టోకెన్ అయితే కన్నా మనమైతే కన్నా తీసుకోకుండా పోతే కన్నా అవతల చెక్ పోస్టులు అయితే కన్నా వాళ్ళైతే చెక్ చేస్తారన్న. ఈ 50 రూపీస్ టోకను, టైమింగు అవన్నీ అనేటివి దీంట్లో ఉంటాయన్నమాట. అందుకని అక్కడ చెక్ చేస్తారు. ఇదైతే కన్నా కంపల్సరీ మన లారీ సోదరులు అయితే కన్నా ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత అయితే కన్నా మనమైతే కన్నా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినామన్నా. ఇక్కడైతే కన్నా చాలా అంటే చాలా జాగ్రత్తగా పోవాలి. ఎందుకంటే కన్నా చాలా జంతువులు అయితే కన్నా తిరుగుతూ ఉంటాయి. మనమైతే కన్నా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కన్నా వాటి జోలికి గాలి మనమైతే కన్నా బండితో తగిలడం కాబట్టి ఇలాంటివి అయితే ఏంటివే కానీ జరగకూడదు. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూల్స్. మనకి ఇచ్చిన టోకన్స్ చాలా వరకు అయితే కన్నా పనిచేస్తుంది. ఇక్కడైతే కన్నా ఫుల్గా అయితే కన్నా మనకైతే కన్నా ఏనుగులు అయితే కన్నా కనపడతాయన్నా. ఇప్పుడే మనకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అయితే ఏనుగు అయితే కనబడింది. అది పూర్తి వీడియో చూడండి, మీకే చూపిస్తాం. మనకైతే బండికి అయితే ఎదురైందన్నమాట. థ్యాంక్ యూ. పూర్తిగా చూడండి, వీడియో మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే ఏనుగు కనపడుతుంది. ఫస్ట్లో ఎదురుగా బండికి అయితే ఎదురుగా వచ్చే కొద్దికైతే నేనైతే భయపడాను. ఇదైతే రెండో ఏనుగు అయితే అక్కడ చెట్ల మధ్యలో ఉండి అది చూస్తూ ఉంది అన్నమాట. ఫస్ట్ అయితే నేనైతే కానీ చాలా అయితే భయపడిపోయినా సడన్గా రావడంతో. దానికైతే అతి దగ్గరగా అయితే మన బండికి అయితే ఎదురైందన్న. ఈ ఏనుగు కనపచ్చే ఏనుగుకి అయితే ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. మన సినిమాలో చూసి ఉంటాం కదా, మన అవతల అడవి ఏనుగులకు ట్రైనింగ్ ఎలా ఇస్తారో అలా ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంటు. ఇక్కడైతే కానీ సూపర్గా ఉంది అన్న. మొత్తానికైతే కానీ మనం వీర్రాజపేట అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసామన్న విజయవంతంగా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడైతే కన్నా సిమెంట్ అయితే వాళ్ళకైతే కన్నా అర్జెంట్ కావడంతో నైటు పగులు మనమైతే కన్నా డ్రైవ్ చేసుకుంటా మనమైతే కన్నా వీర్రాజపేటకి అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఇప్పుడైతే మన బండి అన్నోళ్ళు అయితే ఇక్కడైతే తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక్కడైతే కన్నా పూర్తిగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడైతే కన్నా వర్క్ అయితే కన్నా హాస్పిటల్ వర్క్ అయితే చేస్తున్నారన్న. మన బండి అయితే నైటే అన్లోడ్ అయితే చేపిస్తానని చెప్పినారు. అక్కడ నుంచి మనం అయితే కన్నా నైట్ అన్లోడ్ అయిపోతే మట్టి పాయింట్ పోతుంది. ఇక్కడైతే కన్నా ఇక్కడ లేబర్ పనిచేసే పిల్లలన్నా వీళ్ళైతే కన్నా హైదరాబాద్ వీళ్ళ ఊరు. మామూలుగా మన బండిలోకి వచ్చి అన్న చాయ్ పైసా అని అడిగింటే మనం అయితే ఇచ్చామని అయితే హ్యాపీగా అయితే కానీ పిల్లలు మనం వచ్చిన జర్నీ అయితే కన్నా పూర్తిగా అయితే సాగిపోయిందన్న. మనం అయితే మట్టిగా అయితే బయలుదేరినాం. వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్. థ్యాంక్ యూ. పులివెందుల డ్రైవర్.